రైట్, ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు సహచరులు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? సో వాళ్ళ విమర్శలు, వాళ్ళ ఒత్తిడి కూడా ఇప్పుడు ఏఐసిసి ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఒక రీజన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా గాంధీ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టడం, వారి వ్యక్తిగతంగా కూడా ఇటు ఏఐసిసి వరకు ఈ ఫిర్యాదుల్ని కేసీ వేణుగోపాల్ దృష్టికి, మీనాక్షి నటరాజన్ దృష్టికి, కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించిన విషయాలు కానీ, పార్టీపై అవినీతికి సంబంధించి వస్తున్న ఆరోపణలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఇంకా పెరుగుతూ పోతున్నాయి. పార్టీ చర్యలు తీసుకోకపోతే కనుక మొత్తం పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వస్తుంది. విపక్షాలు తమ దూకుడిని పెంచే అవకాశం ఉంటుంది. అసలు లేని తప్పుని ఉన్నట్లుగా చూపిస్తున్నారు అన్న విషయాలు కానీ, లేక పార్టీలో ఉన్న సొంత నేతలే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, 5 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగే పరిస్థితి లేదు అని చెప్పి నిన్న రామచంద్రరావు మాట్లాడడం జరిగింది. సో ఇటువంటి వాటన్నిటికీ అవకాశం ఇచ్చే విధంగా నేతలు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎవరు తప్పు చేసినా సరే వారిపైన చర్యలు ఉండే విధంగా వ్యవహరించాలి అని చెప్పి ఇటు రాష్ట్ర నాయకత్వం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్థాయిలో ఉన్న వ్యక్తులు, అలాగే కొందరు మంత్రులు కూడా దానికి మద్దతు తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. బాహాటంగా ఎవరు కూడా ఒక మంత్రికి మరొక మంత్రి మద్దతు తెలిపే ప్రయత్నం కూడా ఎవరు కూడా, కొండా సురేఖకు మద్దతు తెలిపే ప్రయత్నం కూడా ఎవరు కూడా చేయడం లేదు. సో ఖచ్చితంగా ఏఐసిసి విషయంలో చాలా సీరియస్గా ఉంది. దానికి అనుగుణంగానే ఇటు కొండా సురేఖ, అలాగే చిన్నారెడ్డి విషయంలో, చిన్నారెడ్డి అయితే ప్రధానంగా డబ్బులు తీసుకుని బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, ఎందుకంటే సీట్లు డిసైడ్ చేసేది కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. సో అటువంటి ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. కాబట్టి సో ఖచ్చితంగా చిన్నారెడ్డి వ్యవహారాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుని కొండా సురేఖ అలాగే చిన్నారెడ్డి ఇద్దరిపైన వేటుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రెడ్ గోపి.